హలో, హాయ్ అండి. ఇవాళ డ్రెస్సెస్ కలెక్షన్తో వచ్చాను. ఇవన్నీ రెగ్యులర్ వేర్ కలెక్షన్ అనమాట. ఫస్ట్ వచ్చి మనం కలంకారీ క్లాత్ తోటి, ఇది ప్యూర్ కాటన్ అండి. దీనికి వచ్చేసి నేను ఏం చేశానంటే జస్ట్ నెక్ అనేది హైలైట్ చేశాను, అంటే ఇది రెగ్యులర్ వేర్ కోసం అని. యాక్చువల్లీ నేను మెటీరియల్ తెప్పించి స్టిచ్ చేశాను. ఇది XXL సైజు, లోపల యాజ్ యూజువల్ 4 ఇంచెస్ ఖర్చు అనేది ఉంటుందన్నమాట. ఓకే, దీనికి ఏ లైన్లో తీసుకున్నాను. మ్యాక్సిమం అన్నీ కూడా ఏ లైన్లోనే స్టిచ్ చేస్తాను. ఏ లైన్లో చేస్తే ఏమవుతుందంటే కొంచెం మనకి థైస్ అనేది కవర్ అవుతుంది. దీనికి బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాను, ఫ్రంట్ ఏమో చిన్నగా స్కాలప్ అనేది ఇచ్చాను అనమాట. ఇది ఒక స్టైల్. నెక్స్ట్ వన్ వచ్చి ఇది కాటనే. ఇది వచ్చి నేను మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసింది. దీనికి ఏమో బాగా ట్రెండింగ్లో ఉంది కదా, సింగిల్ ప్లీటెడ్. ఫ్రంట్లో సింగిల్ బాక్స్ ప్లీట్ అనేది వస్తుంది, వీనెక్ అనమాట. దీనికి వీనెక్ అనేది ఇచ్చాను, అలాగే సింగిల్ బాక్స్ ప్లీట్ అనేది ఫ్రంట్లో వస్తుంది. ఇది కూడా మనకి ఏ లైన్, చాలా ఎక్కువ ఫ్లేర్ ఉన్నదంతా పెట్టేస్తారనమాట. మ్యాక్సిమం 2.5 మీటర్స్ తోటి ఇది స్టిచ్ చేస్తాము. అన్నీ XXL సైజు ఈ రెండు కూడాను. దీనికి హ్యాండ్స్ నార్మలే ఇచ్చాం, రెగ్యులర్ వేర్ కాబట్టి. హై నెక్, బ్యాక్ వచ్చి ఒక 7 ఇంచెస్ డీప్ ఉంటుంది, ఫ్రంట్ కూడా 6.5 అలా ఉంటుంది. ఎల్బో హ్యాండ్స్ ఇది ఒక స్టైల్. నెక్స్ట్ వన్ వచ్చి నేను బటర్ఫ్లైస్ది కాటన్ ఉంది కదా, దాంతో డిజైన్ చేశాను. ఇది బాగా ట్రెండ్ అయింది కదా అప్పట్లో. దీనిలో నేను ఏం చేశానంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చాను అనమాట, అలాగే బ్యాక్ డీప్ ఇచ్చాను. దీనికి ఫ్రంట్ నెక్ వచ్చి స్మాల్ స్కాలప్ లాగా వచ్చేటట్టు డిజైన్ అనేది ఇచ్చాను. ఓకే, అండ్ బ్యాక్ ఏమో డీప్ అనేది ఇచ్చాను. సైడ్స్ ప్లీట్స్ అనేది ఇచ్చాను అనమాట. దీనికి సైడ్స్ ప్లీట్స్ ఇచ్చాను. దీనికి ఇది మనకి నైరా స్టైల్ వచ్చింది కదండి, ఆ మోడల్లో స్టిచ్ అనేది చేశానమాట. ఫ్రంట్లో అంతా ఉండదు, బ్యాక్ సైడ్స్లో స్లీట్స్ ఉంటాయి. అలాగే బ్యాక్ అనేది డీప్ నెక్ ఇచ్చాను, 10 ఇంచెస్ దాకా డీప్ నెక్ ఇచ్చాను. స్లీవ్స్ నార్మలే ఇచ్చాను. దీనికి ఏంటంటే మనకి సైడ్ స్లిట్స్ కింద వరకు ఉంటాయి. ప్లీట్స్ ఉన్నా కూడా హాఫ్ వరకు, అంటే మనకి హిప్ కంటే కింద వరకు ఉంటుంది. మొత్తం అన్నిటికీ కూడా కాటన్ లైనింగే అనమాట. ఇది ఒక మోడల్. ఓకే, ఇలా సైడ్ స్లిట్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా పొట్టు దగ్గర ప్లీట్స్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇదొక సెట్ అండి, ఇది కస్టమర్కి డిజైన్ చేసింది నేను. దీనికి వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారమే చేశాను. వాళ్ళు స్కాలప్ లాగా అడిగారు ఇప్పుడు వస్తున్న డిజైన్లో. అది వైట్లో అయ్యేసరికి మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు, నేను సరిగ్గా చూసుకోలేదనమాట. నెక్స్ట్ టైం నుంచి క్లియర్గా నెక్ అనేది చూపిస్తాను. దీనికి ఇట్లాగా ఇచ్చాను, అలాగే ఎల్బో హ్యాండ్స్ అనేది ఇచ్చాను. ఇది స్ట్రైట్ కట్ కుర్తీనే. ఇవ్వండి తిప్పల, ఎట్లా నెక్ అనేది ఎట్లా చూపించాలో అర్థం కాలేదు నాకు. ఈసారి నుంచి క్లియర్గా చూపిద్దాం. స్కాలప్ది ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ 7 ఇంచెస్ నెక్ అండ్ ఎల్బో హ్యాండ్స్. ఇది క్లాత్ మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చింది. మొత్తం అంతా కూడా కాటన్ లైనింగే. సైడ్ స్లిట్ ఇది వచ్చి ఎల్ సైజులో అండి. మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేస్తాను. ప్యాంటుకి వచ్చేసరికి నేను ఏం చేశానంటే అఫ్ఘానీ సల్వార్ స్టైల్లో కుట్టాను, కానీ వాళ్ళు బెల్ట్ వద్దు బొందు కావాలన్నారు. సో బెల్ట్ ఇవ్వకుండా బొందు అనేది ఇచ్చాను. అండ్ కాళ్ళ దగ్గర అగోండి అట్లా ప్లీట్స్ అనేవి వస్తాయి. ప్లీట్స్ వస్తే దాని అఫ్ఘానీ సల్వార్ స్టైల్లో. అలాగే టాప్ క్లాత్ని తీసుకొని కింద బద్దీ అనేది ఇచ్చాను అనమాట. చాలా ఫ్రీగా ఉంటుంది ఇట్లాగా మనం తీసుకుంటే, కొంచెం స్టైలిష్గా. స్ట్రైట్ కట్ కుర్తీస్కి పలాజోసే కాకుండా ఇలా కూడా బాగుంటుంది.